నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809996. నెల్లూరులో ఈ మధ్య మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే నెల్లూరు నగరంలో ఉండే జామియా మస్జిద్ స్థలం 13 ఎకరాల 33 సెంట్లు ఉంటే దాన్ని ఇంతకుముందు చాలా మంది దానికి కబ్జా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంట్లో మన సామాజిక వర్గానికి చెందిన పలువురు దాంట్లో అడ్డుకోవడం జరిగింది. నేడు ఆ స్థలము ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లు ఉందో ఆ స్థలాన్ని అక్కడ పెద్ద పెద్ద చెట్లు, జంగల్ చాలా అడవిలా తయారై ఉంటుంది. అది కాకుండా ఏదైతే మన సౌత్ సైడ్ నుంచి ఈ స్థలాల అవతల ఉండే ఇరిగేషన్ కెనాల్ ఉంటే ఆ కెనాల్ని ఈ 13 ఎకరాల 33 సెంట్లలో ఇటు జరిపి అక్కడ లేఅవుట్లు, ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్థలం వెనకాల ఏదైతే సాయినగర్ ఉందో, అంటే వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఈ స్థలం ఉందో, ఆ సాయినగర్ సైడ్ నుంచి 2 ప్లాట్లు, పెద్ద ప్లాట్ల వాళ్ళు లేఅవుట్ వేసిన వాళ్ళలో ఈ స్థలంలో ఆక్రమించుకోవడం జరిగింది. ఇది మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన తహసీల్ గారితో, డిఆర్ఓ గారితో మాట్లాడడం, అక్కడ మనం ఒక సర్వే ఏర్పాటు చేయాలి, మన సర్వే టీంని పంపిమని కోరడము. ఆ సర్వే టీంని చెప్పిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు మా సర్వే టీంని పంపిస్తున్నాము, వీఆర్ రెడీ అని చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా అక్కడ ఒక అంటే మన అఫీషియలీ గవర్నమెంట్ స్థలం, అది అఫీషియలీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేయర్సు అక్కడికి వచ్చి మార్కింగ్ చేయడం, వాళ్ళతో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నుంచి 4 ఆఫీసర్సు, వక్ఫ్ బోర్డ్ సర్వేయర్ కూడా అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దీన్ని మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన తర్వాత జంగల్ క్లియరెన్స్ ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లు ఉందో జంగల్ క్లియరెన్సు అది కూడా పనులు చేపట్టాం. అది ఒక సైడ్ గుంట ఉంటే ఇప్పుడు ఆ గుంట దగ్గర పూడ్చడానికి రబ్బిష్ని కూడా తోలడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఓన్లీ వన్ కాన్సెప్ట్, ఆయన చెప్పింది కూడా అదే, జరగబోయేది కూడా అదే. ఆయన అయిన తర్వాత అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సరే, ఇది ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన సామాజిక వర్గం నేతల్ని, అంటే ఎవరైతే మత పెద్దలు ఉన్నారో ముస్లిం సమాజం వాళ్ళందరినీ పిలిచి, అలాగే ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారో, రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే మన మినిస్టర్ నారాయణ గారు, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మన సామాజిక వర్గానికి లాభపడే విధంగా అందరికీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వాలనేది ఒక కోరిక, అంటే ఒక ఆశయం. ఇది నాట్ ఓన్లీ నెల్లూరు అండి, నెల్లూరులో ఒక పైలట్గా స్టార్ట్ చేశారు. ప్రతి చోట ఈరోజు కర్నూలులో జరుగుతుంది, వైజాగ్లో జరుగుతుంది, నంద్యాలలో జరుగుతుంది. అజీజ్ గారు వచ్చిన తర్వాత యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అహర్నిశలు దీన్ని ఒక రైట్ ట్రాక్లో తీసుకెళ్ళి ఈ సామాజిక వర్గానికి అందించాలి దీని ఫలాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 1125 ఎకరాల అన్యాక్రాంతమైన వేరే వాళ్ళ చేతిలో కబ్జాలో గురైన స్థలాన్ని కాపాడుకోవడం జరిగింది. వైజాగ్లో 319 ఎకరాలు ఎన్టీపీసీ వాళ్ళకి ఇచ్చుంటే ఇంకో 319 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేవి, కర్నూలులో ఉండేవి, గుంటూరులో ఉండేవి, అలాగే మన నంద్యాలలో ఉండింది, అలాగే మన నెల్లూరులో. దీని అంతా ఒక ప్రణాళికబద్ధంగా లీగల్ టీం అందరినీ కూర్చోబెట్టి ఆ వర్క్ ఇంకా నడుస్తుంది. సో ఈ కోవలో మన జామియా మస్జిద్ జరుగుతుంటే
అక్కడికి కొంతమంది అంటే దీన్ని సామాజిక వర్గం మంచి జరుగుతుంది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలో అనుకొని దీన్ని ఓర్చుకోలేని మన వైఎస్ఆర్సిపి కొందరు దాంట్లో వాళ్లకు అసలు అవగాహన ఉందో లేదో, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, మన సామాజిక వర్గం దీనివల్ల మేలు ఉందా లాభం ఉందా లేదా అనేది అది మాట్లాడాలి. కానీ వేరేది తీసుకొచ్చి లీజ్కి ఇచ్చేసారు, బడా నేతలు చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కన్ను పడింది. మా కన్నులు అల్లా దయతో అల్లా ప్రాపర్టీని అక్కడ రక్షించడానికి మనం ఒక్క సెంట్ కానీ ఒక్క అంకణం కానీ ఎవ్వరికి దాంట్లో ప్రమేయం ఉండదు, వాళ్ళు ఎవ్వరూ ఆశించరు. అలాగే వేరే కంపెనీలతో బడా నేతలతో టైఅప్ లేదు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పామనండి. వాళ్ళు ప్రయత్నించిన అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నించారు చాలాసార్లు. మేము దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అది వాళ్ళు ఓర్చుకోలేక అది చేజారిపోతుందనేది దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకొచ్చి ఏదో లీజ్కి ఇచ్చేస్తున్నట్టు లేదా బడాబాబులకి ఇస్తున్నట్టు అని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఒక ఇది వేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసు. మీరు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా అనుకుంటారనేసి మన క్రికెట్లో హెడ్జింగ్ అంటారు. అంటే క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళు టెంప్ట్ చేయడానికి, వాళ్ళు మాట్లాడడానికి, డైవర్ట్ చేయడానికి ఆ రకంగా అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయినా ఆ రోజులు లేవు. ఈ రోజులు ప్రతి ఒక్కరూ దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సామాజిక వర్గానికి కావాల్సిన అవసరాలని తప్పకుండా ఆ ఫలాలు అందబోతున్నాయి. దీన్ని ఆ ప్రభుత్వ భూమి, అది ఎవ్వరికీ అధికారం లేదు. ఏమైనా ఎక్కడైనా జరిగినా దాంట్లో ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ బిడ్డింగ్ ఉంటుంది, ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. కానీ అజీజ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని మన ఎవరికైనా ప్రభుత్వంలో ఉండే మాకు కానీ ఆ అధికారం లేదు. మాకు కానీ తీసుకునే అధికారం, వాళ్ళు ఇచ్చే అధికారం కూడా లేదు. ఇది ప్రజల సమక్షంలో జరిగేదే. ప్రజలందరూ మన పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, అది జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి కృషి ఫలితం సుదీర్ఘకాలం ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి ఒక ఆస్తి జామియా మసీద్ 13 ఎకరాల 33 సెంట్లు. ఈరోజు ఆ ఆస్తిని ఆ యొక్క జామియా మసీద్లో ఫండ్ లేకపోయినా దాన్ని కాపాడాలి. రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి ఉన్నత చదువులకు కానీ ఆ సామాజిక వర్గానికి మంచి జరగాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఆ యొక్క కమిటీలో కానీ ఆ మసీదు అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఆయన కొత్త ఆలోచన సృష్టించి ఆ యొక్క స్థలాన్ని ఇప్పటికే చాలా వరకు ఆ స్థలం చుట్టుపక్కలంతా లేఅవుట్లు రావటం, ఇల్లు కట్టడం, అనేక విధాలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. క్రమేణా ఆ యొక్క ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుంది, భూ కబ్జాకి ఇదైపోతుందని ఒక ఆలోచనతో దాన్ని క్లీన్ చేసి రెవెన్యూతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులతో కలిసి ఆ యొక్క స్థలాన్ని కాపాడాలని ఒక మంచి నిర్ణయంతో ఆ యొక్క స్థలాన్ని క్లీన్ చేసి గోడ కట్టడం జరుగుతుంది. ఫస్ట్ గోడ ఇక్కడ 2 అంచెల వ్యవస్థ జరుగుతుంది. 2 అంచెల కంచెలు వేస్తున్నారు. ఒకటి స్థలాన్ని కాపాడే ఒక కంచె, 2 భూ కబ్జాదారులు పందికొక్కులో ఏదైతే కబ్జాకి గురి చేస్తున్నటువంటి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి చేసినటువంటి రాద్ధాంతం చేసినటువంటి భూ కబ్జాదారుల వాళ్ళని కూడా అడ్డుకట్ట వేసే కంచె వేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి భూ కబ్జాలు వాళ్ళ నోటికాడి నుంచి తీసేస్తున్నాడు అబ్దుల్ అజీజ్ గారు. ఏదో విధంగా దీన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ గోడ కట్టనీయకుండా ఏదో పక్క నుంచి స్థలాన్ని దోచాలనే ఒక కుట్రతో అనవసరమైన రాద్ధాంతం క్రియేట్ చేసి కొంతమందిని
పంపించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను పర్యవేక్షించి డిజిటలైజ్ చేసి గోడ కడతాను అని. ఎక్కడైనా ఒక సెంటు భూమికి గోడ కట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎవడైనా చెప్పగలుగుతాడా? అది కాకుండా మొన్నటికి మొన్న 2024లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆ స్థలంలో నిలబడి ఏమంటాడంటే, ఇలాగే ఈ ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుంది, గతంలో డీమార్ట్ స్థలము అమ్మేశారన్నాడు. పురాణైనా డీమార్ట్ ఎప్పుడు పుట్టింది? మాగుంటలో ఎప్పుడు పుట్టింది? డీమార్ట్ స్థలంలో ఎవరు అమ్మారు? ఏమన్నా నీ దగ్గర ఒక రికార్డు ఉందా? 1995లో మాగుంటలో పుట్టింది. 1995లో మాగుంటలో పుట్టింది. అబ్దుల్ అజీజ్ గారి రాజకీయ ప్రయాణం ఎప్పుడు? 2012-14లో మేయర్ అయ్యాడు ఆయన. 2014 నుంచి 19 వరకు ఇదే కార్పొరేషన్లో, ఇదే సైన్స్ పార్కు అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి వచ్చినప్పుడు ఇది కార్పొరేషన్ వక్ఫ్ బోర్డు వివాదంలో ఉన్నటువంటి స్థలము, ఈ స్థలంలో కట్టడి చేయడం, ఈ స్థలంలో సైన్స్ పార్క్ కట్టడం మంచిది కాదు, పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత వీటిని తదుపరి కార్యాచరణ చేద్దామని చెప్పి ఆలోచనతో 14 నుంచి 19 వరకు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో అక్కడ ఎటువంటి కట్టడాలు కూడా చేయలేదు.